టాక్సిక్ అనే టైటిల్ దానికి ఎగ్జాక్ట్ యాప్ట్గా టీజర్ కట్ అయితే ఉంది. వైలెన్స్ కా బాప్లా ఉంది టీజర్ అయితే. టాక్సిక్ అయితే ఆ దురందరికి ఎదురెళ్తుంది. ఒక్కొక్క ఫ్రేము హాలీవుడ్ లెవెల్లో ఉందన్నమాట. గీతా మోహన్ దాస్కి అయితే ఇండియా మొత్తం కూడా ఒక్కసారి ఆమె పైన ఫోకస్ పెట్టే విధంగా టీజర్ అయితే కనపడుతుంది. టాక్సిక్ నుంచి రాయా ఇంట్రడక్షన్ షాట్ అని చెప్పేసి ఒక 3 నిమిషాల ఫుటేజ్ బయటకు వచ్చింది లాస్ట్ మంత్. అది ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందని మనం చెప్పాలి. దాదాపు 300 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ వైజ్గా అది రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే టాక్సిక్ నుంచి టీజర్ వచ్చింది. ఇప్పుడు మొన్నేమో రాయా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి ఒకటి వదలడం జరిగింది. ఇప్పుడు టీజర్ టాక్సిక్ ఎలా ఉండబోతుంది, రాయా ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పేసి 1 minute 55 seconds వీడియో వదిలేరు. నిజంగా ఈ టీజర్ చూసిన తర్వాత ఆ టైటిల్ ఏదైతే పెట్టారో టాక్సిక్ అనే టైటిల్ దానికి ఎగ్జాక్ట్ యాప్ట్గా టీజర్ కట్ అయితే ఉంది. ఒక విధ్వంసం క్రియేట్ చేసే యోధుడు ఉంటారు చూసారా, ఆ లెవెల్లో రాయా క్యారెక్టర్ ఉంది. యష్ ఈ టీజర్లో 2 షేడ్స్లో కనిపిస్తున్నారు. ఒక ఫుల్ బియర్డ్ అండ్ ఒక హెయిర్తో. ఇంకొక లుక్ టీజర్ లాస్ట్లో పడింది. అది నీట్ షేవ్ లుక్లో కనపడుతున్నాడు, ట్రిమ్ లుక్లో. అదొక లుక్ అల్టిమేట్ లుక్లా ఉంది. సో 2 షేడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మనం చెప్తుంటాం వైలెన్స్ అని. వైలెన్స్ కా బాప్లా ఉంది టీజర్ అయితే. ఈ సినిమాలో ఎలాంటి వైలెన్స్ ఉండబోతుంది, ఏ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయనేది చిన్న టీజర్తో అయితే ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. అయితే మనం టాక్స్కి సంబంధించి మనం ఫస్ట్ రాయా ఇంట్రడక్షన్ షాట్ వచ్చినప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దాంట్లో చూపించిన ఇంటిమసీ సీన్స్ కావచ్చు, అవన్నీ కూడా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా కన్నడ సంబంధించినటువంటి మహిళా కమిషన్ కూడా ఈ టీజర్ తొలగించాలి డిజిటల్గా అని చెప్పేసి కంప్లైంట్ కూడా వెళ్ళటం జరిగింది. సో ప్రపంచం అంతా ఒక క్యూరియాసిటీ ఎదురు చూస్తుంది. యష్ ఒక కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత, హై వోల్టేజ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు అని చెప్పేసి. నిజంగా అందరికీ ఒక షాక్ ఇచ్చాడని మనం చెప్పాలి టాక్సిక్. ఎందుకంటే గీతా మోహన్ దాస్ అనే లేడీ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సబ్జెక్ట్లో యష్ కూడా తన పార్ట్ ఉంది, స్టోరీ అండ్ ఈ కాంట్రిబ్యూషన్ అయితే యష్ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా అయితే ఎవరు ఊహించలేదు. ఈ సినిమా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్తున్నారో దానికి ఏమాత్రం మించకుండా ఈ సినిమా అయితే ఉంటుంది. ఇంగ్లీష్ రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీషు కన్నడ లాంగ్వేజ్ మెయిన్ అంటున్నారు. దాని తర్వాత ఇండియన్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లోని సినిమా రిలీజ్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చ్ 19న ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవ్వబోతుందని మనకి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు దురందర్ పార్ట్ 2 డేట్ వేశారు. దానిపైన సేమ్ డేట్కి ఈ టాక్సిక్ కూడా వస్తుందన్నమాట. అందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే దురందర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో బాక్స్ ఆఫీస్ దగ్గర అందరికీ తెలుసు. దాదాపు 1350-1400 కోట్ల రూపాయలు అది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తుంది. అది ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దానికి ఒక అంచనా ఉంది జనాల్లో. ఆ అంచనా ఉన్న సినిమా సీక్వెల్ వస్తుంది ఇమీడియట్గా అన్నప్పుడు మిగతా సినిమాలన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయి. కానీ ఇక్కడ యష్ టాక్సిక్ అయితే ఆ దురందరికి ఎదురెళ్తున్న అన్నప్పుడు ఈ టీమ్కి కంటెంట్ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటారు. సో ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది అనమాట. సో నో డౌట్ దురందరికి గట్టి పోటీ ఇస్తుంది టాక్సిక్ అనేది మా దాంట్లో చెప్పడంలో అయితే ఎట్టి సందేహం లేదు. టాక్సిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్స్ క్రియేట్ చేస్తుంది అనేది అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు జనమంతా. ఆబ్వియస్లీ ఇంకొక 1 మంత్లో థియేటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే గట్టి ఫైట్ అయితే జరగబోతుంది. ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోవాలి, ఈ సినిమా బడ్జెట్టే 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఫ్రేము హాలీవుడ్ లెవెల్లో ఉందన్నమాట. ఈ సినిమాకి ఎలాంటి రిసెప్షన్ దొరుకుతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన సందర్భం అయితే ఉంది. నాకు తెలుసు ఇంత వైలెన్స్ ఉన్న మనకి కొన్ని షాట్లు ఉన్నవి. టీజర్ లాస్ట్లో పడుతుంది. ఒక ఎలక్ట్రిక్ రంపం ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని అది చేసే షాట్ ఒకటి. ఇంకొకటి జోకర్ గెటప్లో ఉన్న వ్యక్తిని గాజు పెంకుల మీద ఎలా తీసుకొచ్చే షాట్ ఒకటి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచే సీన్లాగా ఉన్నాయి.
ఒక్కొక్క ఫ్రేము కరెక్ట్గా నీట్గా ఏ మోతాదులో ఉండాలో ప్రతి ఎమోషన్ని చెక్కినట్టుగా కనపడుతుంది. గీతా మోహన్ దాస్కి అయితే నా ఇండియా మొత్తం కూడా ఒక్కసారి ఆమె పైన ఫోకస్ పెట్టే విధంగా ఈ టీజర్ అయితే కనపడుతుంది. యష్ ఇంకొక లెవెల్లో పాన్ ఇండియా హీరోగా కేజీఎఫ్తో ఒక రేంజ్ సంపాదించుకున్న యష్ ఇంకొక స్టార్డమ్ ఇంకొక మెట్టు ఎక్కే సినిమాలాగా ఇది కనపడుతుంది. సో చూద్దాము టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిసెప్షన్ దొరుకుతుంది ఈ సినిమాకి అనేది. బాక్స్ ఆఫీస్ దగ్గర వయలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు కావచ్చు, యాక్షన్ సినిమాలకి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కలెక్షన్స్ వస్తున్నాయి పెద్ద రేంజ్లో. దానికి ఉదాహరణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ దురందరే. సరే, సో ఇది దురందర్ని బీట్ చేస్తుందా, దురందర్ని బీట్ చేసే కలెక్షన్స్ క్రియేట్ చేస్తుందా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. దీంట్లో అయితే ప్రామిసింగ్ క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. మెయిల్ లీడ్తో పాటు ఫిమేల్ లీడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. రుక్మిణి వసంత్, నయనతార ఇలాంటి ప్రామిసింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి ఏంటి అనేది మనం వెండితెరపైన చూడాలి. సో ఇంకొక 1 month విట్నెస్ చేయడానికి రెడీగా ఉండండి. నాకు అనిపించిన అభిప్రాయం ఇది. మీకు టాక్సిక్ టీజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.